ఫస్ట్ ఫేజ్‌లో తుఫాను నివారణ చర్యలు, తుఫాను ముందస్తు జాగ్రత్త చర్యలు వాటిట్లో ప్రభుత్వం పక్కాగా సక్సెస్ అయింది. బాధ్యతాయుతంగా చేసింది. ప్రజలందరినీ ఎక్కడికక్కడ రిహాబిలిటేట్ చేయడం గాని, అలర్ట్ చేయడం గాని ఎప్పటికప్పుడు సిన్సియర్‌గా పనిచేసింది. ఇక ఇప్పుడు అసలు సమస్యొస్తుంది. ఇప్పటికే నదులకి గండ్లు పడటం గావచ్చు, చెరువులు ఎక్కువగా ప్రవహించడం గావచ్చు, వాగులు ఎక్కువగా ప్రవహించడం గావచ్చు, పంటలు దెబ్బతిన్నాయి, రోడ్లు దెబ్బతిన్నాయి, అనేక నాశనమైనయి. చెట్లు పడి ఉన్నటువంటి వాటిని తొలగించడం, విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ ఇట్లాంటి సెకండ్ ఫేజ్‌లో గూడా ప్రభుత్వం సక్సెస్ అయింది. ఇప్పుడు అసలు పరీక్ష మొత్తం ఈ ఎంత మునుపుకు గురైంది, ఎంత నష్టం జరిగింది అనడం ఒక ఎత్తు తేల్చడం, వాళ్ళకి పరిహారాలివ్వటం, అట్లాగే వేగవంతంగా పోయిన రోడ్లు వేయటం, అలాగే రైతులని ఆదుకోవటం. ఇది ప్రభుత్వం ముందున్న ప్రధానమైనటువంటి కర్తవ్యం. సిన్సియర్‌గా, సీరియస్‌గా, స్పీడ్‌గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది వ్యాపారాల్లో గాదు. ఎందుకంటే వాళ్ళు చూసుకుంటారు వ్యాపారాలు. మనం జస్ట్ ప్రోత్సాహకాలిస్తే సరిపోతుంది. ఇక్కడ స్పీడ్ ఆఫ్ హెల్ప్ ఉండాలిక్కడ. స్పీడ్ ఆఫ్ సేవింగ్ ఉండాలి. అది సీరియస్‌గా చేయాల్సిన పని ప్రభుత్వానిది.